సనాతన ధర్మంలో జలదానానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. ఉగాది నుంచి వర్ష ఋతువు వచ్చే వరకు ప్రతి హిందువు తనకు తోచినంతలో జలదానం చేయాలని శాస్త్రవచనం. అదే సాంప్రదాయంలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అసలు జలదానానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? జలదానం చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి? దీని గురించి పురాణం ఏం చెప్తుంది? జలదానం ప్రాముఖ్యత గురించి స్కాంద పురాణంలోని ఒక కథ ఉంది. హేమాంగ అనే ఒక మంచి మహారాజు ఉండేవాడు. ఆయన దానశీలుడు. ఎన్నో దానాలు చేశారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, సాగరంలో నీటి బిందువులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆవులను దానం చేశాడు. వీటితో పాటు బ్రాహ్మణులకు, పేదలకు, వికలాంగులకు కావలసినంత బంగారం, వజ్రాలు, భూములు, ఇల్లు విపరీతంగా దానం చేశాడు. ఇవి మంచివే అయినా దీనితో పాటు అతనికి ఇంకొక దోషం కూడా ఉంది. అన్ని దానాలు చేశాడు కానీ ఎవరికి జలదానం మాత్రం చేయలేదు. దూరం నుండి వచ్చిన వారికి, ఎండలో వచ్చిన వారికి, దాహార్తులైన వారికి నీరు దానం చేయలేదు.